అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే ఏ హీరోతో వర్క్ చేయాలి అని ఉంది? బెస్ట్ హీరో, యువర్ ఫేవరెట్ ఆల్సో? అల్లు అర్జున్ గారు, ఓకే. దుల్కర్ సల్మాన్, యా. నాని, విజయ్ దేవరకొండ. సో ఈ 4 మెంబర్స్ని 4 మూవీస్ చెప్తా, 4 మూవీస్ రిఫ్లెక్ట్ చేయాలి. దుల్కర్ సార్ది అయితే చెప్పాల్సిన లేదు, సీతారామన్ నుంచి మేము కూడా సీత అని ఫిక్స్ అయిపోయాం. సో దుల్కర్ గారు అద్దెనా ఇంకేదైనా రీప్లేస్ చేస్తారా? ఎనీ స్పెషల్ మూవీ? ఎనీ స్పెషల్ మూవీ? నో, సీతారామం ఇస్ ఆన్ ద టాప్ లిస్ట్. టాప్ ప్లేస్. యా. సో ఓకే, అల్లు అర్జున్ గారు రిప్లేస్ మూవీ? అల్లు అర్జున్ గారు రిప్లేస్ మూవీ? నో, ఐ ఫీల్ పుష్ప ఇస్ ద బెస్ట్ వన్. బెస్ట్ వన్. సూపర్. పుష్ప 3కి ఆడిషన్ రెడీ? ఐఎమ్ రెడీ. యా. విజయ్ దేవరకొండ? విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి 2, ప్రీతి మర్లేదు ఇంకా, నేహా రైట్. అండ్ నాని? యా. నాని గారిది రిప్లేస్? దిస్ మూవీ విత్ మృణాల్ ఠాకూర్ మ్యామ్. హాయ్ నాన్న. హాయ్ నాన్న. యా, యువర్ వెరీ సెలెక్టెడ్. Yes. బెస్ట్ చాయిస్ నిజంగా. అంటే ఈ సినిమాస్ అన్ని కూడా హిట్ అయినవి కాదు, జనాల ఆడియన్స్. బ్యూటిఫుల్ మూవీస్. హిట్ అయినా హిట్ ఫ్లాప్ అనేది కాదు అక్కడ. పర్లేదు, బట్ ఇట్ షుడ్ బి ఇన్ పీపుల్స్ హార్ట్. యా. దట్ మ్యాటర్స్ ద మోస్ట్. అండ్ లేడీస్ లో చూసుకుంటే యువర్ ఫేవరెట్ హీరోయిన్? సాయి పల్లవి మ్యామ్. ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో? ఆల్ టైమ్ ఫేవరెట్. సీరియస్లీ? తను కూడా రియల్ గా అంటే మేకప్ వేసుకోరంట, న్యాచురాలిటీ ఉంటారంట నిజంగా. షీఈస్ వెరీ న్యాచురల్ అండ్ షీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్. అ టాలెంటెడ్ డాన్సర్, a talented actor. Someday I want to become like her, even if it's 10% అయినా పర్లేదు. ఓకే. సో I want to become like her. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఓవరాల్ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ అంటే చాలా ఉంది. చాలా చాలా ఉంది. రీసెంట్లీ ఎప్పుడు హ్యాపీయెస్ట్? రీసెంట్లీ వెన్ స్టూడెంట్ వెంట్ వెల్. ఓకే. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్. సూపర్. బికాస్ స్టూడెంట్ వాజ్, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్, దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై లైఫ్. దాని తర్వాత ఆడియన్స్ కి నేహా పఠాన్ అని, చైత్ర అని పిలుస్తున్నారు. సో రికగ్నిషన్ అయింది. ఎస్, రికగ్నైజేషన్ అయింది. ఆల్వేస్ బెస్ట్ అనుకోవచ్చు ఇంకా. అండ్ ఇంకోటి కూడా అడగాలి, మరి దానికి ఆడకూడదు. ఓకే. సో లైఫ్ మొత్తం అంటే ఇప్పటివరకు జర్నీలో సాడ్ సిచ్యువేషన్, నేను ఈ డేని మర్చిపోవాలి అనుకుంటే ఏ డే తీసేస్తాను? మై ఫాదర్స్ డెత్. ఐ విష్ ఐ కుడ్ స్కిప్ దట్. సో ఎప్పుడు డాడీ గారు చనిపోయి? వెన్ ఐ వాస్ 12 years old. 12 years. డాడీ గారితో బెస్ట్ మూమెంట్ అంటే ఏదైనా ఉందా? డాడీతో చాలా చాలా ఉంది. ఇట్స్ అ లిస్ట్. మెమరీ ఉంది కదా, ఐ వోంట్ బి ఏబుల్ టు ఇరేజ్ దట్ మెమరీ. కానీ ఎప్పటికీ మర్చిపోలేము. అంటే ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ టైంలో డాడీ ఉంటే బాగున్నాం, మన సక్సెస్ అవ్వచ్చు, మనం చూస్తారు, మనం ఒక డాడీకి చూపించుకుందాం అని అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఐ యూస్ టు బి, ఇఫ్ హీఈస్ దేర్ రైట్ నౌ, హీ వుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ మీ. యా. ఫాదర్స్ ఉంటే దే విల్ బి హ్యావింగ్ డాటర్స్ తో సాఫ్ట్ కార్నర్. సూపర్. మదర్స్ ఉంటే దే విల్ బి హ్యావింగ్ సన్స్ తో సాఫ్ట్ కార్నర్. సో ఐ వాజ్ మై డాడీస్ ఏంజెల్, ఐ కెన్ సే. డాడీస్ ప్రిన్సెస్ అంటారు. యా, ప్రిన్సెస్, ఫేవరెట్ కిడ్. దాని తర్వాత నా తమ్ముడు. అవును. So if he used to be, if he is there right now, he will be so proud of me. He will be going and telling his friends, you know, she's my daughter, she's performing in this scene, she's performing in this movie. Her movie is coming with Kajal Agarwal, Satyabhama, పెద్ద రిలీజ్. సో యా. సూపర్ నిజంగా. సో పర్లేదు, కంగ్రాట్స్. అండ్ మీరు అనుకునేది రీచ్ అవుతారని అనుకుంటాను. అండ్ మీ లోపల ఉన్న పెయిన్ కూడా బయటకు అర్థమైంది. అండ్ మమ్మీ గారి విషయం చూసుకుంటే, అంటే మనకి జన్మనిచ్చిన మదర్కి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు లైఫ్లో? I wish I could give everything to her in this world. Whatever, wherever she want to go, whatever she want to buy, whatever it's her wish, you know, it should be accomplished. So that's my wish for my mom. Super. To give her good life. ఓకే. అర్థమైంది. అండ్ రైట్, కాజల్ గారిలో మీరు ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యారు కదా, ఆవిడలో బెస్ట్ క్వాలిటీ ఒకటి నాకు నచ్చింది అంటే ఏం చెప్తారు? She has got many best qualities. She has got that star aura. When she arrives on the set, everyone will be looking at her, that quality. Yeah. And she has got so much of ease while performing scenes. So yeah, she's very good at giving one take, two take. Ayindi. Super.
లైక్ డిఫికల్ట్ సీన్స్ కూడా అయినా షీ విల్ గివ్ ఇట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఈజ్. టైం కూడా జస్ట్ లేదు. సో ఆవిడ నుండి ఏమైనా నేర్చుకున్నారా? ఏం నేర్చు లెర్నింగ్ తెలుగువా? లెర్నింగ్ అంటే ఏదైనా క్వాలిటీ నేర్చుకున్నారా అని. పర్ఫార్మింగ్ విత్ ద ఈజ్, దట్స్ హౌ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. విత్ సో మచ్ ఆఫ్ ఈజ్. సో మెనీ పీపుల్ ఉంటే షీల్ పర్ఫార్మ్ విత్ లైక్ 1 take 2 take అండ్ అయింది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మగధీర నుండి ఇప్పటి వరకు చూసుకుంటే కాజల్లో డిఫరెంట్ ఏం అనిపించలే. సో ఇన్ని ఇయర్స్ అయినా సో అదే గ్లామరు అదే దీంతో వచ్చారు. సో గ్లామర్కి రహస్యం ఏంటని అడిగారా? అడిగాను. షీ సెడ్ దట్ యూ షుడ్ వర్క్అవుట్ ఎవ్రీ డే అండ్ హెల్దీ ఫుడ్ మ్యాటర్స్ ద మోస్ట్ టు మెయింటైన్ ద లుక్స్ అండ్ ఆల్. సో యా, ఎక్సర్సైజింగ్ అండ్ హెల్దీ డైట్ అండ్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. ఓకే, మీ డైట్ చెప్పరా? నా డైట్ ఫిక్స్ లేదు. కొంచెమైనా వాడతా, ఈ కలర్ మారుతుంది. హైదరాబాద్ కి ఉంటే నేను బిర్యానీ తింటా. బిర్యానీ తినకపోతే అసలు సో అది డైట్ కాదు కదా. స్టిల్ ఐ విల్ బిర్యానీ, ఆల్ టైమ్ బిర్యానీ, బికాస్ హైదరాబాద్ బిర్యానీ ఇస్ ద బెస్ట్. అవును. సో ఏదున్నా కడుపు నిండా ప్రశాంతంగా తింటాం. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే అదే అసలైన వాళ్ళని మర్చిపోయాం డైరెక్టర్ గారిని. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని మన ముందుకు తీసుకొస్తుంది డైరెక్టర్ గారు. అంటే మనకి చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి కొన్ని రీజన్స్ వల్ల అది రాకపోవచ్చు సరిగ్గా. సో ఇప్పుడు ఈ సత్యభామ అనేది మీకు స్టార్టింగ్లో విన్న స్క్రిప్ట్కి ఎండింగ్కి ఒకటే ఓకేనా? స్క్రిప్ట్ మొత్తం చేంజ్ అయింది నా క్యారెక్టర్ గురించి. ఇట్ వాస్ స్మాల్ ప్లాట్, దెన్ ఇట్ ఇంక్రీజ్ డైలాగ్ కూడా ఇంక్రీజ్ అయింది, సీన్స్ కూడా ఇంక్రీజ్ అయింది, అండ్ దాని తర్వాత స్టోరీలో కొంచెమైనా చేంజెస్ అయింది. బట్ యా, he was very good at it. Okay, this is the thing, you have to be like this is the changes. I was fine with it because I can easily trust on my director. Okay, Suman sir and sir, Sashi sir. Blesser project, that is bless. Yes, that is చేంజెస్ అవుతున్న కొద్దీ ప్రాజెక్ట్ కి ప్లస్ అవుతుంటది, ఒక్కోసారి మైనస్ అవుతుంటది, ప్లస్ అవుతుంటది. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా ఎన్నో ఆలోచిస్తారులే. అందుకే దట్స్ ద రీజన్ దే చేంజ్ కదా. కొంచెం చేంజెస్ దే విల్ డూ యాజ్ పర్ ఆడియన్స్ దే విల్ లైక్. సో ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ మూవీకైనా ఎక్కువగా మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది వింటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటేనే మనకు గూడ్స్ బాంబ్స్ వస్తుంటాయి. సో దీన్ని చూస్తే ట్రైలర్ మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసుకునేక మ్యూజిక్? చాలా బాగుంది. There is one noise of they will give it from the throat like this Yeah. they will give. So this kind of sound is creating a very different effect while watching the trailer, and that's where I felt impressed. This is amazing ani. నాకు ఎందుకో మీ స్మైల్ చూస్తుంటే చిన్నపిల్ల స్మైల్ లాగా చాలా క్యూట్ గా అనిపిస్తుంది తెలుసు. అయ్యో, thank you. నిజంగా వెరీ బ్యూటిఫుల్. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంతలాగా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోను అంటే బిఫోర్ మీరు మళ్ళీ పెద్ద ప్రాజెక్టులు చేస్తూ పెద్ద హీరోని అయిపోయినా నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వకపోగలరు, ముందే తీసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. Thank you.